హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఐ ఎలక్ట్రానిక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్లూటూత్ కెమెరా ఎలా తయారు చేయాలో చూద్దాం. సింపుల్గా తయారవుతుందండి. జస్ట్ ఓన్లీ 300 రూపాయలు. 50 రూపాయలు ఏమో కెమెరా ఒకటి పాతిన సంబంధం. దాంట్లో డ్రోన్లో ఉన్న కెమెరాని తీసుకొచ్చిన, డ్రోన్ కొనుక్కొచ్చి ఆ కెమెరా తీసిన. చూడండి, కనపడుతుంది కదా మీకు, అదే మెయిన్ కెమెరా అండి. అది సోనీ లెన్స్ ఉంది. ఈ కెమెరా చాలా బాగుంటుంది. ఫోమ్ సీట్ తీసుకొని ఈ కెమెరాకు మనం కావాల్సిన బాడీని మనం తయారు చేసుకుందాం. ఫ్రెండ్స్, 2 కెమెరాలు ఉంటాయి దీంట్లో. ఒకటి 3.7 మిలియాంప్స్ బ్యాటరీ, 5005 మిలియాంప్స్, 3.7 వోల్ట్ అండి. చాలా కొద్దిగా మంచిగా ఉంటుంది ఈ బ్యాటరీ. ఒక బ్యాటరీ తీసుకోవాలి అంతే. ఆ బ్యాటరీకి 150 అయినాయండి. దీనికి ఒక 50 రూపీస్ అయినాయండి. చూడండి, ఫోమ్ సీట్ని మనం 5 సెంటీమీటర్స్ ముక్కలుగా చిన్నగా తీసుకొని కట్ చేసుకోవాలి. ఫస్ట్ చక్కగా కేలుతో కట్ చేసుకొని, కేలు ఎంత ఉందో అంతా దాని తర్వాతకి దాన్ని చూడండి 5 సెంటీమీటర్స్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాతకి ఈ ముక్కల్ని మనం డబ్బాగా అతికి పెట్టుకోవాలండి. ఆ కెమెరాకి సరిపడా చూడండి 5 సెంటీమీటర్స్ అట్లా కొలత తీసుకొని అది 4 ముక్కలు చేసుకొని దాన్ని మనం డబ్బా చేసుకోవాలి. ఫ్రెండ్స్, అయితే ఈ వీడియోని మీరు లైక్ చేయండి. ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. వేరే వాళ్ళకు దీన్ని ఫ్రెండ్స్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. అంటే ఇది రియల్గా ఇప్పుడు కొత్తగానే పెడుతున్నాను నేను ఈ ఛానల్. వాస్తవానికి ఇంతకుముందుకు ఏఐ ఎలక్ట్రానిక్ ఫస్ట్ ఒకటి పెట్టిన. ఫ్రెండ్స్, మీరందరూ చూసిండొచ్చు ఏఐ ఎలక్ట్రానిక్స్. అది నా ఛానల్ ఏమో హ్యాక్ అయిపోయి వెళ్ళిపోయింది. అంతకంటే ముందు కూడా ఒకటి పెట్టిన. ఫ్రెండ్స్, అట్లా 3 ఛానల్స్ హ్యాక్ అయి వెళ్ళిపోయినాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు అందరూ కలిసి ఎట్లానన్నా ప్లీజ్ ఫ్రెండ్స్, మళ్ళీ నా చూసిన ఏ ఎలక్ట్రానిక్ చూసిన ప్రతి సహోదరి ఎవరైనా కానీ అందరూ ఫ్రెండ్స్ ప్లీజ్, మీకు తెలిసే ఉంటుంది మన ఛానల్ ఏఐ ఎలక్ట్రానిక్, అదే నేమ్ తోటి అదే సింబల్ తోటి మళ్ళీ స్టార్ట్ చేసిన. మీరందరూ ఒక 10,000 లైక్స్ నేను టార్గెట్ చేస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ కెమెరా మీరు వేరే విధంగా దీన్ని మీరు వాడొద్దు. ఫ్రెండ్స్, చూడండి, ఇవన్నీ ఇంతకుముందు చేసిన వాటికి పార్ట్స్ చాలా వీడియోస్ పెట్టుంటున్నాయి, అంతా పోయింది అది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేయండి. నాకు మళ్ళీ మీరు లేపుతారని సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతూ ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, మా యూట్యూబ్ ఫ్యామిలీకే డెడికేట్ ఈ వీడియో. ప్లీజ్, ఈ బ్లూటూత్ కెమెరా అనేది చాలా అమోఘమైంది. ఈ కెమెరా నిజంగా మనం ఆన్లైన్లో తీసుకుంటే 3,500 4,000 వస్తుంది. కానీ మనకు మాత్రం ఇక్కడ మాత్రం సింపుల్గా చూడండి, సింపుల్గా చిన్న కాస్ట్ తోటి 300 రూపాయలు చాలా మంచి కెమెరా తయారు చేసుకోవచ్చు. దానికి ఎటువంటి పెద్ద కోడింగ్స్ అవసరం లేదు తయారు చేసేందుకు. ఇంకా పెద్ద చిప్స్ అట్లా ఏం అవసరం లేదు. సింపుల్గా జస్ట్ ఒక బ్లూటూత్ నుంచి వెళ్ళి రన్ అయ్యే ఒక వైఫై కెమెరా తీసుకొని డ్రోన్ది, ఇంకొకటి చిన్న బ్యాటరీ తీసుకొని ఒక చిన్న డబ్బా చేసి పెట్టేస్తే కథం అయిపోతుంది. పర్ఫెక్ట్ కెమెరా వచ్చేస్తుంది. మీరు చూడండి, మీకు నేను చూపిస్తే ఎంత సింపుల్గానో. ఇది మీరు చూసి చక్కగా నేర్చుకోవచ్చు కెమెరా. కానీ ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్. ఇంకా షాపుల్లో ఇంట్లల్లో మీ చిల్డ్రన్స్ ఏం చూస్తుందో మాత్రమే వాడండి ప్లీజ్. అన్యదా వేరే విధంగా వాడితే దానికి నేను బాధ్యుని కాదు. దీంట్లో ఖచ్చితంగా ఇది చాలా ప్రమాదకరం అవుతుంది తప్పుగా వాడితే. ప్లీజ్ తప్పుగా వాడకండి. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే తయారు చేశాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నా మీద దయ ఉంచి దీన్ని మీరు మంచి పనికి వాడండి. ప్లీజ్, ఎందుకంటే ఇది క్లియర్గా పనిచేస్తుంది. ఇది మంచి ప్రాజెక్ట్. మీకు ఈ ప్రాజెక్ట్ మంచిగా ఉపయోగపడుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు ఈ విషయంలో మీరు నాకు సహాయం చేయండి. ఇంకా ముందరికి ఫ్రెండ్స్ మంచి వీడియోస్ నేను తీసుకొస్తా. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని అనేకులకు చూపెట్టాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక వీడియో చేయడానికి ఎంత కష్టమవుతుందో మీకు తెలుసు ఫ్రెండ్స్. మనం స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా టకా అయిపోదు. వీడియో ఎడిటింగ్ ప్లస్ రికార్డింగ్ ప్లస్ వాయిస్, అయ్యో దాన్ని చాలా చేయాలి ఫ్రెండ్స్. ప్లీజ్ మా కష్టాన్ని మీకు తెలుసు కాబట్టి దయతో ప్లీజ్ మీరు లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎంతమంది చూస్తున్నా అందరూ లైక్ కొట్టిపోండి బ్రదర్స్. ఈ మీ చిన్న తమ్ముడిని గుర్తుపెట్టుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. మరి చూడండి, ఇది 4 దిక్కులో 4 నేను గ్లూతో అతికిస్తున్నా. మీరైతే ఇన్స్టెంట్ గ్లూతో అతికియచ్చు, దాంట్లో ఏం కాదు. ఎందుకంటే మీకు ఫిక్స్ అయిపోతుంది. ఇది కూడా ఫిక్స్ ఉంటుంది. కొంతమంది కాడ గ్లూ గాన్ ఉండదు, లేకుండా ఇన్స్టెంట్ గ్లూ తెలుసు కదా మీకు. అది దాంతో ఎమ్మటి దాన్ని ఫ్లెక్సీ బాండ్ అంటారు. ఇన్స్టెంట్ గ్లూ అంటే ఫ్లెక్సీ బాండ్ తోటి మీరు కూడా అతికి పెట్టుకోవచ్చు, పర్మనెంట్గా ఉంటుంది. అది ఫోమ్ మీకు ఒక 50 రూపాయలు పెడితే ఫోమ్ సీట్ బోర్డ్ వస్తుంది. దాంట్లో ఇంకా మీరు ఏమేమో తయారు చేయొచ్చు. ఇది చూడండి ఎంత చిన్నగా సింపుల్గా ఉంటుంది. కొద్దిగా ఆడ గ్యాప్ వచ్చింది, ఆడ చిన్న ముక్క మనం సెట్ చేసుకోవాలి, అంతే, ఏముండదు.
చిన్న ముక్క కట్ చేసి దాంట్లో పెట్టేస్తే అయిపోతుంది, పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది అది. చూసినరా ఎంత పర్ఫెక్ట్ ఉంది. కొద్దిగా ఎక్కువ వచ్చింది బయటికి, మనం పర్ఫెక్ట్ మెజర్మెంట్ కట్ చేయలేదు కాబట్టి కొద్దిగా 5 మిల్లీమీటర్స్ 4 ముక్కలు 5 ముక్కలు అట్లా తీసుకొని కట్ చేసినాం కదా, కొద్దిగా వచ్చింది. అది క్లీన్ అయిపోయింది చూడండి. ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు మీకు నేను బ్యాటరీ పెట్టి చూపిస్తా చూడండి. బ్లింక్ అవుతుంది, అదే కనపడుతుందా మీకు? రెడ్ కలర్ వచ్చింది చూడండి, అదే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అదో కనపడుతుందా మీకు? బ్లింక్ అవుతుంది బోర్డ్. అగ్గో కనపడుతుందా మీకు? రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది కదా, ఇదండి. ఇప్పుడు ఇది వర్కింగే. లోపల మనం ప్యాక్ చేసేసి ఇప్పుడు మనం ఇది వీడియో ఎలాగొస్తుందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, దీన్ని మనం ఫస్ట్ ఒక నెట్వర్క్ కేబుల్ ఉంది కదా, ఆ పచ్చ కలర్ నెట్వర్క్ కేబుల్, అది మనం ఇంకా దాంట్లోంచి బయటికి తీయాలి. దీంట్లో పెద్ద కాంఫరెన్స్ ఏం కనపడవు మీకు, స్పేర్ పార్ట్స్ ఎక్కువగా ఏమి ఉండవు, ఏది కొనవలసిన అవసరం లేదు. ఓన్లీ 2 పార్ట్స్, ఒకటి బ్యాటరీ, ఇంకొకటి కెమెరా మదర్ బోర్డు, 2 కెమెరాలు ఉంటాయి అంతే. దీన్ని ఇక్కడ మనం చిన్న రంధ్రం పెట్టుకొని దీనికి నెట్వర్క్ కేబుల్ని మనం చక్కగా దాన్ని ఫిక్స్ చేద్దాం ఫ్రెండ్స్. నెట్వర్క్ కేబుల్ని ఫిక్స్ చేద్దాం. చూడండి, చిన్న దేనితోటైనా రంధ్రం పెట్టుకొని, నేనైతే కత్తెరతో పెట్టుకున్నా. చూడండి, మనం నెట్వర్క్ కేబుల్ని మనం బయటికి తీసేద్దాం ఫ్రెండ్స్. వీడియో తీయడంలో చాలా కష్టమవుతుంది. ఆల్రెడీ నా 3 ఛానల్ పోయినాయి, మరి ఎవరు నాకైతే తెలియదు. ఏం చేద్దామన్నా ఏం చేయలేని పరిస్థితి. మనం చాలా ఊళ్ళో ఉంటాం ఫ్రెండ్స్. దయతో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసే పోండి. ఒక 10,000 లైక్స్, 10,000 ఖచ్చితంగా మీరు చేయండి ఫ్రెండ్స్. నన్ను లేవనెత్తండి ఈ వీడియోతో. మొదలు మీకు ఇంకా ఎన్నెన్ని వీడియోస్ చూపిస్తా. మీకు కనపడుతుంది కదా రెడ్ అయ్యి. ఇప్పుడు ఇది పేరింగ్ అవుతుంది కెమెరా, ఎందుకంటే అది వైఫై కెమెరా కదా. వైఫై యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని మనం సింపుల్గా, ఏ యాప్ మీకు నేను చూపిస్తుంది, XYZ ఏదైనా పనిచేస్తుంది ఆ యాప్కు, ఏ కెమెరాదైనా. అయితే దీన్ని మనం కనెక్షన్ చేద్దాం. డ్రోన్ది చూపిస్తాను మీకు నేను. ఈ లింక్ కూడా నేను వీడియో కింద ఇస్తాను ఆ యాప్ది. మీరేం టెన్షన్ తీసుకోవద్దు, మీరు వీడియో కింద చూసుకొని ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. తయారు చేసుకున్నాక వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఏం లేదు, ఒకటి ఇది 2. తర్వాతకి పైన కప్ పెట్టేసి అంతే, గ్లూ పెట్టుకొని అది తీసుకుంటే అయిపోతుందిగా. కెమెరా బాక్స్ మనకు వైఫై కెమెరా రెడీ అయిపోయింది. ఫోమ్ తోటి వైఫై కెమెరా ఫోమ్ బాక్స్ తయారు చేసి దాంట్లో దాన్ని ఫిక్స్ చేసినాం. ఇప్పుడు మనం అంతే, ఏం చేయలేదు, సింపుల్గా మీరు చూసినారు కదా. ఇప్పుడు దీన్ని మనం అతికి పెట్టేసుకుంటే అయిపోతుంది, ఇంకేం లేదు. ఇప్పుడు మనం ఆ యాప్ మొబైల్ ఓపెన్ చేసి యాప్ పేరింగ్ అవుతుంది, మీకు కనపడుతుంది కదా రెడ్ కలర్. దాన్ని మనం సింపుల్గా, ఏం లేదు, జస్ట్ సింపుల్గా మనం ఆ పేరింగ్ని కనెక్షన్ ఫస్ట్ వైఫై కెమెరా తోటి కనెక్షన్ చేసుకోవాలి. మీకు RCE PV4 అనే ఈ యాప్ లింక్ ఈ డిస్క్రిప్షన్ వీడియో కింద ఉంటుంది. మీరు దీన్ని క్లిక్ చేసి ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి, మీరు దూరాడాల్సిన అవసరం లేదు. ఇది ఏ కెమెరాకై వర్తిస్తుంది, కనెక్ట్ అవుతుంది. మొట్టమొదట మనం వైఫైని కనెక్ట్ చేసుకోవాలి. ఆన్ చేసుకొని కెమెరాది అది ఉన్నది కదా, దాన్ని మనం కనెక్షన్ చేసుకోవాలి. చూడండి, అది కనెక్షన్ అవుతుంది. నాకు కనెక్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు అది కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, యాప్ అనేది ఓపెన్ చేయాలి. ఇప్పుడు మనం ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాతకి దాంట్లో స్టార్ట్ ఒత్తాలి. మనం స్టార్ట్ ఒత్తాగానే కెమెరా అనేది ఆన్ అయిపోతుంది. చూడండి, మీకు నేను లైవ్ చూపిస్తాను. చూడండి, ఆన్ అయింది చూడండి, నేను చక్కగా ఆన్ అయింది కెమెరా అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కెమెరా చాలా చక్కగా పనిచేస్తుంది. అగో చూడండి, ఎదురుగా ఒక వ్యక్తిని పెట్టిన, ఆ వ్యక్తి హాయ్ అను, అగో చూసినరా, అలా ఉంటుందండి, క్లియర్గా వస్తుంది. చూడండి, మనకు సూపర్గా రికార్డింగ్ కూడా అవుతుంది. ఇది చాలా బాగుంటుంది, క్లారిటీ కూడా. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను ఎంతో కష్టపడి దీన్ని మీ గురించి తీసుకొచ్చిన. ఇటువంటి ఇంకెన్నెన్నో వీడియోస్ మీ ముందర తీసుకురావాలంటే మీరు నాకు సపోర్ట్ చేయాలి. మీకు చెప్పినాగా ఫ్రెండ్స్, ముందర కూడా చెప్పిన, దయతో ప్లీజ్. ఎందుకంటే నా 3 ఛానళ్ళు డిలీట్ అయినాయి. ప్లీజ్ అండి, నేను ఇక రియల్గా పెడతా కాబట్టో మరి ఎందుకో తెలియదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఒక 10,000 లైక్స్ అయితే నేను టార్గెట్ చేస్తున్నా. ప్లీజ్ 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 ఈ టార్గెట్ కంప్లీట్ చేయండి. నన్ను ఆదరించి ఇంకెన్నో వీడియోలు ఇచ్చటకు సహాయం చేయమని. ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్.